చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందామా. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, ఇంతవరకు మమ్మల్ని బ్రతికించి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ పిల్లలతో కలిసి కొన్ని నిమిషాలు మీ విలువైన మాటలు ధ్యానించడానికి మీరు ప్రసాదించిన విలువైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నిదాసునైన నేను అయోగ్యుడను, అనర్హుడను. నిజంగా చెప్పాలంటే నీ మాటలు మాట్లాడే యోగ్యత కూడా లేనివాడును. మీరు నన్ను ప్రేమించి ఇక్కడ నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. చెప్పే ప్రతి మాట ద్వారా నాకు మహిమ తెచ్చుకునేవాడిగా నేను ఎప్పటికీ ఉండక కేవలం నీ నామ మహిమార్థమై వాడే ఒక చిన్న పాత్రలాగా ఉండులాగా దయ చూపించుకొని ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన దయగలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నానమ్మా. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క విలువైన మాటలను కాసంతసేపు మనసు పెట్టి చక్కగా ఆలోచన చేద్దామంటే, దేవుని మాటలు మనము ఏమాత్రం నిర్లక్ష్యం పెట్టినా కానీ అర్థం కావాల్సింది బదులు వాక్యము అపార్థమవుతుంది. కాబట్టి ఎక్కడ అశ్రద్ధగా ఉన్నా పర్లేదేమో కానీ వాక్యం దగ్గర మాత్రం మనసు పెట్టి ప్రతి మాట కూలంకషంగా, ప్రతి మాట శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే ఆ మాటలు మన హృదయంలోకి వెళ్తాయి. ప్రతి మాట మనకు సరైన దారిలో అర్థమవుతుంటుంది. కాబట్టి చక్కగా దేవుని మాటలు వినాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఇక వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు బైబిల్లో నుంచి ఒక విలువైన అంశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. నువ్వు భవబంధాల యొక్క బాంధత్వంలో బానిసలాగా బ్రతుకుతున్నావా అన్న ఒక విలువైన అంశాన్ని గురించి చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. భవబంధాల బందీవా అన్న ఈ మాటలో భవబంధాలు అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించగలిగితే, ఈ భూమి మీద మనుషులమైన మనం బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరి మధ్య ఏముంటాయంటే బంధాలు, బంధుత్వాలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అది తల్లి బిడ్డల మధ్య ఉండే బంధం కావచ్చు, కుటుంబాలలో వేరు బంధాలు కావచ్చు. వీటిని ఏమంటారంటే భవబంధాలు అని మాట్లాడతారు. ఈ భవబంధాలు అన్నవి ఎలాంటివి అంటే మనం పుట్టుకతో ప్రారంభమవుతాయి, మన చావు వరకు కొనసాగుతాయి. వీటిని భవబంధాలు అని అంటారు. ఇవి కేవలం భూమికి మాత్రమే పరిమితమై ఉన్న బంధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మన చావు తర్వాత కూడా ఒక బంధం ఉన్నది. ఆ బంధాలు ఎలాంటివంటే ఈ లోక సంబంధమైన బంధాలు కాదు కానీ పరలోక సంబంధమైన బంధాలు బైబిల్లో చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. ఈ భవబంధాలు, పరలోక సంబంధమైన బంధాలు, ఈ రెండిట్లో ఏది ముందు అని మనం ఒకసారి మాట్లాడుకోగలిగితే, మొట్టమొదట దేవుడు ఆదాము గారిని ఏదైనా తోటలో నిర్మించడం అన్నది జరిగింది. అందులో పెట్టాడు ఏదైనా తోటలో. ఏదైనా తోటలో ఆదాము గారికి బంధం అన్నది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? హవ్వమ్మ గారిని దేవుడు దగ్గర చేసినప్పుడు మాత్రమే ఆదాము గారికి భవబంధం అన్నది ఒకటి ప్రారంభమైంది. ఆదాము గారికి భవబంధం ప్రారంభం కాకముందే మరొక బంధం ఉంది. ఏ బంధం అంటే దేవునితో ఆదాముకున్న బంధం. అది లోక సంబంధమైన బంధం కాదు కానీ అదే పరలోక సంబంధమైన బంధం.
ఈ రెండు బంధాలలో ఏది ముందు అని మనం మాట్లాడుకోగలిగితే భవబంధము కంటే ముందైనది పరలోక సంబంధమైన ఈ బంధం. కానీ ఈ మధ్య విచిత్రంగా ఒక సంఘటనని నేను బాగా గమనించాను. ఏంటంటే ముందు వచ్చిన బంధాన్ని వెనక వచ్చిన బంధము సవాలు చేస్తూ వచ్చింది. ఇంతకీ అది చేసిన సవాలు ఏంటి? ఈ బంధాల మధ్య మనుషులు ఎలా చిక్కుపడిపోయారు, అసలు ఈ బాంధవ్యాలను ఎలా తెంపుకొని బ్రతకాలి, అసలు అవి ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి, అసలు అవి ఉండాలా లేదా తెంపుకొని ఏమైనా బ్రతకాలా, వీటన్నిటి గురించి దేవుని వాక్యంలో నుంచి మనం చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ బంధాలు మనుషులమైన మనకు ఎలా అల్లుకుపోయి ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా కానీ కంప చెట్టు మీద దొండ తీగలు అల్లుకోవడం ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైతే ఈ కంప చెట్టు మీద దొండ తీగలు అల్లుకుంటాయో చూసారా, ఒక నెల తర్వాత అది చెట్టంతా అలుముకొని ఉంటుంది. ఆ రెండిటి మధ్య బాంధవ్యం ఎలా ఉంటుందంటే విడదీయలేనంత తెంపలేనంత బాంధవ్యాలు ఆ కంప చెట్టుకు దొండ తీగలకు మధ్య అల్లుకొని ఉంటాయి. వాటి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో మనుషుల మధ్య ఉన్న ఈ బాంధవ్యాలు, ఈ బంధుత్వాలు, ఈ బంధుబలగాలన్నవి కూడా అలాంటివే ప్రవణ దేవుని వారు. వీటి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా ప్రవర్తించాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడతాడు. హృదయాలను నిబ్బరపరుచుకొని దేవుని వాక్యాలను మనము విందాం. మొదట ఇర్మియా గ్రంథంలో దేవుడు మన కోసం 16వ అధ్యాయములో ఒక చక్కని మాట రాయించాడు. బైబిల్ ఉన్న వారందరూ ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుదాము తల్లి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ ఇర్మియా గారు దేవుని మాటలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటున్నాడు. చూశాడా? ప్రవక్త అయిన ఇర్మియా గారు, భక్తుడైన ఇర్మియా గారు, దేవుని కోసం బ్రతకాలన్న తపన కలుగుతున్న ఇర్మియాకు ఏం ప్రత్యక్షమైందట? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఆ రోజు ఇర్మియాకే కాదు, ఈరోజు దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినాలని మనసును నిబ్బరపరుచుకొని హృదయాలను అరిచేతుల్లో పట్టుకొని వాక్యం వినాలన్న ఆసక్తి కూర్చొని వింటున్నావు చూసావా? నీకు కూడా ఈరోజు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. ఆ రోజు ఇర్మియాకే కాదు, ఒకరోజు మోషే గారి జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే, మోషేట ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను ప్రాంతానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. చక్కనిదని చూసి వివాహం చేసుకున్నాడట, పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా బ్రతుకుతున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఇక నా జీవితము చాలు, బంగారం లాంటి భార్య ఉన్నది, వజ్రాలు లాంటి బిడ్డలు ఉన్నారు, ఇదే నా ప్రపంచం అనుకుంటూ ఆ పిల్లలతో, ఆ బంధాలతో, ఆ బంధుత్వాలతో ఇదే నా లోకం అనుకుంటూ బ్రతుకుతున్నాడు ఒక మోషే గారు. మోషే గారు మిద్యాను ప్రాంతంలో భార్యతో పిల్లలతో ఇదే ప్రపంచం అని కళ్ళు మూసుకొని ఎలా అయితే బ్రతుకుతున్నాడో, ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఎలా జీవిస్తున్నారో తెలుసా? కుటుంబమే ప్రపంచము, భార్యే ప్రాణంగా, పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న లోకం అది. మిద్యాను ప్రాంతంలో ఇలానే బ్రతుకుతున్న మోషే దగ్గరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. మోషే, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఒక బ్రతుకే అనుకుంటున్నావా? నీ కుటుంబమే నీ ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నావా? నువ్వు నీ పిల్లలతో సంతోషంగా బ్రతుకుతున్నావు, కానీ నేను నా పిల్లలతో సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి బయలుదేరి రావాలి? మిద్యాను ప్రాంతాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు రా. ఎందుకంటే ఐగుప్తులో నా పిల్లలు నా కోసము మొరపెడుతున్నారు. దేవా రక్షించు, కాపాడు, ఈ బానిస బ్రతుకు బ్రతకలేకున్నామయ్యా అని నా పిల్లలు అక్కడ మొరపెడుతుంటే, నా పిల్లలు అక్కడ వేదన పడుతుంటే, నా పిల్లలకు నా బంధాలను మరిచిపోయి నువ్వు నీ పిల్లలతో హ్యాపీగా బ్రతుకుతావా? నీ భార్యతో సుఖంగా అనుభవించడానికి ఇది సమయమా? అందుకే మోషేకు మిద్యాను ప్రాంతంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై
కళ్ళు తెరిపించాడు. ఆ రోజు ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, ఆ రోజు మోషేకు ప్రత్యక్షమైంది. ఈరోజు దేవుని వాక్కు నీకు కూడా ప్రత్యక్షమవుతున్నది. దేవుడు నీ కళ్ళు కూడా ఈరోజు తెరిపించబోతున్నాడని మాత్రం మడిసిపోకుండా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. యవన జీవితంలోకి వచ్చాడు ఇర్మియా గారు. దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్న ఆయన జీవితం. సర్వసాధారణంగా మనుషులమైన మనకు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ఆశలు ఉంటాయి, ఒక్కొక్క కోరికలు ఉంటాయి. అందుకోసమే మన వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలట. యవ్వనంలోకి వచ్చినాక ప్రతి ఒక్కడి ముచ్చట ఏంటంట తెలుసా? వాడు తనకంటూ ఒక కుటుంబం రావాలని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇర్మియా గారు కూడా ఎన్నో కలలు కనింటాడు పాపం. నా తర్వాత నా జనరేషన్ రావాలి కదా, నా తర్వాత నా కొడుకు రావాలి కదా, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు రావాలి కదా, నా మనవన్ని ఈ చేతుల్లో ఎత్తుకోవాలి కదా, నా పిల్లలను కల్లారా చూడాలి కదా, నాకంటూ ఒక భార్య ఉండాలి కదా, నా కష్టాలలో నా బాధల్లో నాకు తోడుండే ఒక తోడు కావాలి కదా. అయితే నేను వివాహం చేసుకోవాలని ఎన్ని కలలు కనింటాడో పాపం. ఈయన కన్న కలలన్నీ వేరు. ఒకరోజు దేవుడు పిలిచాడు, ఇర్మియా. ఏంటి ప్రభువా? ఇంతవరకు నువ్వు ఎన్నో కలలు కనిండొచ్చు, భార్య కావాలని, కుటుంబం కావాలని, కానీ నేను ఈరోజు నీతో ఒక మాట చెబుతున్నాను. ఏంటో తెలుసా? నువ్వు పెళ్ళే చేసుకోకూడదు. ఒక్కసారిగా ఇర్మియా గారి జీవితం ఏమైపోయి ఉంటుంది తెలుసా? ఆయన జీవితం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడి ఉంటుంది. ఇన్ని రోజులు నేను కన్న కలలు, ఇన్ని రోజులు నేను పడే ఆశలు, నా ఫ్యూచరు, నా కుటుంబము, నా పిల్లలు, నా మనవళ్ళు అనుకుంటూ ఎన్నో కలలు కన్నాను. ఈయనంటే ఒకటే ఒక మాట, ఇక నువ్వు పెళ్ళే చేసుకోకూడదు. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ సూటిగా నన్ను నేనే వేసుకున్నప్పుడే నాకు టెన్షన్ ఎక్కువైంది. నేను కూడా యవ్వనంలోకి వచ్చాను. నేను కూడా ఒక కుటుంబం ఉండాలి, నాకు కూడా భార్యని తెచ్చుకోవాలి, వివాహం చేసుకోవాలి, చక్కగా సేవ చేయాలని ఎన్నో కలలు కంటున్నాడు. ఒకవేళ ఈరోజు రాత్రికి దేవుడు నాకు కూడా ఇర్మియా గారి మధ్య ప్రత్యక్షమై, అయ్యా నీతో చెబుతున్నాను, అసలు నువ్వు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఇంకెప్పుడు పెళ్ళే చేసుకోకు అన్నాడే అనుకోండి. ఇప్పుడు నేను కన్న కలలేంటి, నా పరిస్థితి ఏమైపోతుంది, నా ఆశలన్నీ ఏమైపోతుంది తెలుసా? ఎవడో ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయా, అందిపోతాయి. ఇర్మియా గారి జీవితం కూడా అట్నే అయిపోయింది. ఇక నువ్వు నీ జీవితంలో పెళ్ళే చేసుకో. తల్లి, నువ్వు ఒక మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నో ఆశలు కనిండొచ్చు, ఎన్నో కలలు కనిండొచ్చు, అలా చేద్దాం ఇలా చేద్దామని నీ ఊహలు వేరే ఉండొచ్చు. కానీ ఆ ఊహలన్నిటికీ అడ్డుకట్టలేస్తూ దేవుడు అది వద్దు అన్నాడు అనుకో, ఇర్మియా మాత్రం నువ్వేం చేయాలో తెలుసా? సరే అన్న మాట రావాలి తప్ప, ఏటి ప్రభువా నేను కన్న కలలేంటి, నా ఆశలేంటి, ఒక్క మాటతో నువ్వు వద్దంటే అవుతుందా అని ఎప్పటికీ మాట్లాడకూడదు. దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశము ఉంటుంది, అది నీకు అర్థం కావాలి. దేవుడు పెళ్ళి వద్దురా అన్నాడంటే దాని వెనక ఉద్దేశం ఉంటుంది, దాని భావం ఉంటుంది. నువ్వు దాన్ని ఆలోచన చేయకుండా దేవుడు నా ఆశలేంటో, నా కోరికలేంటో, నా పరిస్థితి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు. తల్లి, దేవుడు అన్నీ తెలిసే మాట్లాడతాడు. నువ్వే అనుకుంటావు ఆయన ఏమి తెలియకుండా ఇటు మాట్లాడుతున్నాడు అని. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని వెనక ఒక ఆలోచన ఉంటుంది. నువ్వు తొందరపడి అనుకుంటే ఎలా? నీ మట్టుకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఆయన ఒక మాట అన్నా, ఒక పని చేసినా దాని వెనక ఆయన స్వార్థం ఏముండదు, నీ మేలు కోరే ఆయన ఆ మాట చెప్పింటాడని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోక. ఈయన పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. ఎందుకు చేసుకోకూడదు అన్నాడట? కింద చూద్దాము తల్లి, 3వ వచనాన్ని. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము
నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెరెమీయా, నిన్ను పెళ్లి చేసుకోకని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? కొంతకాలంలో ఈ దేశానికి బట్టే భవిష్యత్తు ఏంటో తెలుసా? నెబుకద్నెజర్ అని ఒక రాజు వస్తాడు. యెరూషలేమును రోట్లో గింజలు దంచినట్టు నల్లగొట్టి ఒక్కొక్కరి గర్భాలు సీల్చి అందరినీ చంపేస్తారు రయ్య. అందులో పిల్ల ఉండదు, అందులో జల్లా ఉండదు, ఆడపిల్ల ఉండదు, అమ్మాయి అన్న ప్రసక్తులేమీ ఉండదు. ఒక్కొక్కరిని ఊచకోతలు వస్తాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా బ్రతకడు. ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోతాడు. అది ఈ దేశాన్ని ముందర ఉన్న భవిష్యత్తు. ఒకవేళ యెరూషలేములోను ఒక అమ్మాయిని చూసి చాలా చక్కనిదని ఆశపడి నువ్వు వివాహం చేసుకున్నావా? యెరూషలేముకు పట్టే గతిలో ఒకవేళ నీ భార్య కత్తివాత పడి నీ ముందరే కల్లార చచ్చిపోతుంటే యెరెమీయా, నువ్వు తట్టుకోలేవరా అయ్యా? నీ భార్య మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటావు. నీ కళ్ళ ముందరే నీ భార్య చచ్చిపోతే నువ్వు ఆ బంధాన్ని తెంపుకోలేక బాధ భరించలేవు. నీ పిల్లలు ఘోరమైన సాగు చావాల్సి వస్తుంది. నువ్వు ఆ కుటుంబ బాధలు తట్టుకోలేవు. కాబట్టిగా నాయన, నువ్వు పెళ్ళి చేసుకోకు. దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, నాకంటే ఎక్కువగా నీ భార్యను కానీ, నాకంటే ఎక్కువగా నీ తల్లిని కానీ, నాకంటే ఎక్కువగా నీ వాళ్ళని ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పాడు. ఎందుకు ప్రేమించొద్దు అన్నాడు? దేవుడు ఏమన్నా స్వార్థపరుడా? ఆయనను మాత్రమే ప్రేమించాలన్న సెల్ఫిష్ క్యారెక్టరా ఏమన్నా దేవుంది? కాదు తెలుసా? ఆ రోజు యెరెమీయాకు చెప్పినట్టే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నాకంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించాకని ఎందుకన్నాడో తెలుసా? నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించాకని ఎందుకన్నాడో తెలుసా? ఒకవేళ ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించాడు అనుకో, ఒకరోజు నీ పిల్లలు నీ కళ్ళ ముందర చచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు. నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తే నీ భార్య నీ కళ్ళ ముందరే నీ బంధాన్ని తెంపుకొని నీ కళ్ళ ముందర ఊపిరి విడుస్తూ ఉంటే నువ్వు ఆ బాధ భరించలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకండి. ఎందుకంటే ఇది నేను స్వార్థంతో చెప్పట్లే, నేను మీ మీద ప్రేమతో చెబుతున్నాను. ఒకవేళ మీ బంధాలు శాశ్వతమైనవి కాదు తెలుసా? చావుతో విడిపోయే బంధాలు తెలుసా మీవి? అవి పర్మనెంట్ కాదు. వాటి మీద అమితమైన ప్రేమ ఎక్కువగా పెంచుకోకండి. ఎందుకంటే అది అంతే. యేసుక్రీస్తు వారు బైబిల్లో ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ఒక అడవి జాతి పువ్వట ఉదయాన్నే మొలుస్తుందట, సాయంత్రం అయ్యేలోపు ఎండకు ఎండిపోతుందట. ఎండిపోయే పువ్వు మీద ఎందుకు నీకంత ప్రేమ? నీ బంధం కూడా ఎలాంటిదో తెలుసా? నీ భార్య మీద, నీ కుటుంబాల మీద, నీ వాళ్ళ మీద ఉన్న బంధాలు ఎలాంటివో తెలుసా? సాయంత్రానికి ఎండకు వాడిపోయే పువ్వు లాంటిది. చచ్చిపోవడంతోనే ఆ బంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. చచ్చిపోయే బంధాలను నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించకండి. ఎందుకంటే ఆ బంధం తెగిపోతే మీరు తట్టుకోలేరు. అదే నన్ను ప్రేమించండి, ఎప్పటికీ నీతోనే ఉంటాను. చావైనా నీతోనే ఉంటాను, బ్రతుకైనా నీతోనే ఉంటాను, చావు తర్వాత అయినా మీతోనే ఉంటాను. అందుకోసమే నీ భార్య కంటే, నీ బంధువుల కంటే, నీ వాళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించు. ఒకవేళ నీకు బంధాలు ఉన్నాయా? ఒకవేళ మీకు బంధుత్వాలు ఉన్నాయా? వాటి విషయంలో మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసా? భవబంధాలలో కూడా దేవుడు ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పాడు. తిమోతిలకు రాసిన పత్రికలో బైబిల్లో ఒక మాట, మొదటి పత్రికలో నీకోసం నా కోసం 5వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు తల్లి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందామమ్మా. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. అన్నాదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కాసెండ్రులని పూర్ణ పవిత్రత యవ్వన స్త్రీలను హెచ్చరించుము. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా.
పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ, నాయన సంఘములో మనుషులమైన మనము, సంఘములో భక్తులమైన మనము ఎలా ప్రవర్తించాలో, ఈ బంధాల విషయంలో ఎలా ఉండాలో నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట? సంఘములో ఉండాల్సిన ఒకే ఒక బంధం ఏంటో తెలుసా? ఒకవేళ పురుషుడా, అన్నాదమ్ములన్న బంధం మాత్రమే ఉండాలి. ఒకవేళ స్త్రీల అక్కా చెల్లెళ్ళన్న బంధం మాత్రమే ఉండాలి. నీకు బయట ఎన్ని బంధాలన్నా ఉన్నాయి, నీకు ఎన్ని ఉన్నా కానీ రిలేషన్షిప్ సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ బంధాలు మాత్రమే ఉండాలి. బయట చూపించిన ఆ బంధాలు లోపల సంఘంలో కూడా చూపిస్తే ఎలా? కొంతమంది బయట చూపిస్తున్న ఆ ఫీలింగ్స్, ఆ బంధాలు, ఆ సరసోక్తుల మాటలు ఎక్కడ మాట్లాడుతుంటాడు? సంఘంలో కూడా మాట్లాడుతుంటాడు. ఈ మధ్య నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాను. అక్కడ ఒక మేనమామ మేనత్త అలా మేనకోడలతో మాట్లాడుతున్నారు. ఇద్దరూ సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చిన తర్వాత అలా మధ్య కనపడుతున్నది ఏంటో తెలుసా? సరేలేనా, మేనకోడలే కదా, అమ్మాయి కూడా యవనంలోకి వచ్చింది, ఏం చిన్నపిల్ల ఏం కాదు. యవనంలోకి వచ్చిన మేనకోడలతో ఆ మేనత్త మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? అన్నీ సరసోక్తులే మాట్లాడుతుంది. తల్లి ఒక మాట చెప్పుకుంటారు, మీరు బయట ఎలా ఉన్నా పర్లేదేమో కానీ, అంటే బయట అలా ఉండమని కాదు నా ఉద్దేశం, సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా పద్ధతిగా ఉండాలి. సంఘంలో నీ మేనకోడలైనంత మాత్రాన నువ్వు సరసోక్తులు మాట్లాడతావా? అలాంటి మాటలు మనకు వస్తాయా? ఒకవేళ మేనత్తవైతే నీ మేనకోడలు యవ్వనంలో ఉంటే ఏమని మాట్లాడదో తెలుసా? ఒక తల్లిగా దగ్గర తీసుకొని, అమ్మాయి నువ్వు యవ్వనంలో ఉన్నావు, నేను కూడా ఆ వయసు దాటుకొని వచ్చిన దాన్నే, ఆ యవ్వనంలో ఎన్నో కోరికలు పుడుతుంటాయి తల్లి, కోరిక పుట్టిందని ప్రతి కోరిక తీర్చుకోవాలని ప్రయత్నము చెయ్యకు, నీ జీవితం నాశనం అయిపోతుందని. నువ్వు ఒకవేళ మేనత్తవైనా కానీ నీ కోడలతో ఒక తల్లిలాగా ప్రేమగా మాట్లాడు. సంఘంలో సరసోక్తులు ఉండకూడదు. ఒకటే ఒక మాట అంటున్నాడు, ఒకవేళ ఎలాంటి బంధాలు ఉండాలట? పురుషుడైతే అన్నా తమ్ముడన్న బంధం ఉండాలట. ఒకవేళ స్త్రీ అయితే అక్కా చెల్లెళ్ళన్న బంధాలు మాత్రమే ఉండాలట. మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్య కొన్ని సంఘాలలో యవనస్తులైన ఆడబిడ్డలు, యవనస్తులైన అబ్బాయిలు మాట్లాడుకుంటున్న మాటలు ఎట్టుంటాయో తెలుసా? నేను గమనించాను. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ కూడా నేను చాలా ఆలోచన చేశాను. ఈ మధ్య ప్రతి సంఘంలో ఇలాంటి చండాలాలు తయారవుతూ వస్తున్నాయి. ఏంటో తెలుసా? వీడు పైకి మాత్రం చెల్లి అనే మాట్లాడుతుంటాడు, మాట మాత్రం చెల్లి అని మాట్లాడుతుంటుంది. ఈయన మనసులో నెచ్చెలి అనే ఫీలింగ్ వీళ్ళ లోపల ఉంటుంది. మాట ఒకటి మాట్లాడుతుంటాడు, హృదయంలో వేరే ఉద్దేశాలు పెట్టుకొని ప్రవర్తించే తీర్లు చాలా సంఘాలలో కనపడుతున్నాయి. హృదయాలు పరిశీలన చేసే దేవుడు మాట ఒకటి, హృదయం ఒకటి ఉంటే ఖచ్చితంగా తాట తీస్తాడు సంఘంలో, ఖచ్చితంగా. అందుకోసమే నీ మాట ఒకటి, హృదయం ఒకటి ఉండకూడదు. మాట ఎలా అయితే ఉంటుందో హృదయం కూడా అలానే ఉండాలి. సంఘంలో బాంధవ్యాల విషయంలో, బంధుత్వాల విషయంలో పైనున్న మన తండ్రి అందుడు పరలోకమందున్న ఆ తండ్రిని బట్టి భూమి మీద పిలువబడుతున్న ప్రతి కుటుంబము, ఈ కుటుంబంలో ఉండాల్సిన బంధాలు ఏంటో తెలుసా? అన్నా తమ్ముడు, అక్క చెల్లి, తల్లి తండ్రి బంధాలు తప్ప వేరే రిలేషన్షిప్స్ కానీ వేరే ఫీలింగ్స్ కానీ సంఘంలో ఉండకూడదు. బయట ప్రవర్తించినట్టు సంఘంలో ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో ప్రవర్తించకూడదు. ఇంకా బంధత్వాల గురించి ఏమంటున్నాడు? 4వ వచనాన్ని ఒక మాట చదువుకుందామమ్మా. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటున్నాడు. చూశాడా తల్లి? ఒకవేళ బంధుత్వాల గురించి మాట్లాడుతూ లోక సంబంధమైన బయటోళ్ళు వీటిని గురించి సరిగా పట్టించుకోకపోయినా కానీ, ఆత్మీయులము నిజంగా క్రైస్తవులమైన మనకు దేవుడే చెబుతున్నా ఒక విలువైన మాట. ఏ విలువైన మాట చెబుతున్నాడో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనంలో, మొదట నీ కుటుంబం విషయంలో చేసి తర్వాత బయట చేయడానికి
ప్రయత్నం చేయి. ఇది దేవుని దృష్టికి కూడా ఎలాంటిదట? అనుకూలమైనదట. ఈ మధ్య సంఘంలో ఎక్కువగా కనపడుతున్నది ఏంటో తెలుసా? ముందు కుటుంబాన్ని సక్రమంగా పట్టించుకోవట్లే. సంఘంలో పాస్టర్ గారు చూస్తున్నారని పాస్టర్ గారికి కనిపించే విధంగా, సంఘంలో ఉన్న వాళ్ళకి కనిపించే విధంగా కుటుంబానికి కూడా పక్కన పెట్టి సంఘంలో బిల్డప్ల కోసం చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? దేవుడు అంటాడు, ముందు ఎవరిని చూసుకోవాలట? నీ కుటుంబాన్ని చూసుకో. ఇంట్లో మన తల్లి ఉంటుంది, సొంతం తల్లికి ఏ రోజు ఒక ముతక చీర కూడా తీసుకురాడు. పక్కింట్లో ఫంక్షన్ అంటే చాలు పట్టు చీర పట్టుకొని పోతాడు. సిగ్గు అనిపించట్లేదా? చూసారా మన వాళ్ళకు? ఇంట్లో ఉన్న తల్లిని పట్టించుకోక పక్కింట్లోనే ఫంక్షన్ పట్టించుకుంటున్నావు కదా. నువ్వు క్రైస్తవునివే అంటావా? మనం క్రైస్తవులమే అంటారా? దేవుడు ఏమంటారంటే, ముందు నీ తల్లిని చూసుకో, ముందు నీ కుటుంబాన్ని చూసుకో, పక్కన మళ్ళా తర్వాత మళ్ళా చూద్దు, ఏదైనా కానీ మళ్ళా చేద్దు అంటున్నాడు. అందుకోసమే ముందు నీ బాంధవ్యాలు, బంధుత్వాల విషయంలో దేవుడు చూపించిన మార్గానికి లోపడుతూ దేవుడు నియమించిన కట్టలను నీ చావు వరకు నువ్వు నెరవేరుస్తూనే ఉండాలి. నిజమైన విధవరాలు ఒకవేళ నిజంగా నీ తల్లి దేవుని మీదనే ఆధారపడుతుంటే ముందు నువ్వు ఎవరిని చూసుకోవాలి? సంఘంలో దశంభాగాలు ఇవ్వడం కాదు, ముందు సంఘంలో అది చేయడం ఇది చేయడం కాదు, ముందు సంఘంలో తర్వాత చేద్దు. దేవుడు ఏమని చెప్తాడు? ముందు నీ సొంత తల్లిని, కుటుంబాన్ని చూసుకో ఫస్ట్. వాళ్ళని ఇడిచిపెట్టి చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఇడిచిపెట్టి చేయమని చెప్తున్నాడా? లేదు తెలుసా? ముందు నీ కుటుంబాన్ని చూసుకో, తర్వాత వచ్చి సంఘంలో చెయ్యి. అది చేయాలి, ఇది చేయాలి, రెండు గుర్తుపెట్టుకోండి. అది ఒకటి చేసి ఇది చేయనంటే కుదరదు. అది చేయాల్సిందే, ఇది చేయాల్సిందే. ఎందుకంటే రెండు దేవుడు మనకిచ్చిన బాధ్యతలు. ఒకటి చేసి ఒకటి చేయనంటే కుదరదు. నువ్వు సంఘంలో చేయాల్సిందే, అదేది నిజాయితీగా సేవ కోసం. అలాగే నీ కుటుంబాన్ని కూడా నువ్వు పట్టించుకోవాల్సిందే. రెండింటినీ చేయాలి. అందుకే విధవరాల గురించి మళ్ళీ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి, 5వ వచనంలో. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని ఎలా ఉన్నదట? ఒక విధవరాలు ఎలా ఉన్నదట? తాను ఏకాకినని మాత్రం ఎప్పుడు అనుకోకూడదట. నిజంగా నువ్వు విధవరాలువా? నిజంగా నీ కుటుంబంలో నువ్వు ఒంటరి బ్రతుకుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏకాకి అని మాత్రం ఎప్పటికీ అనుకోకు. నువ్వు ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలో తెలుసా? నీ దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని అడుగులు ముందరికి. పేద విధురాలు 2 కాసులు తీసి అలా వేసిందట. ఆ తల్లి ఏమనుకుని ఏంటో తెలుసా? నాకు డబ్బు దూరం అయిపోయిందేమో కానీ దేవుని మీద నాకున్న నిరీక్షణ మాత్రము దూరము కాలే. ఆ విశ్వాసం చూసారా? నీ జీవితంలో, నా జీవితంలో అదే గుర్తుపెట్టుకోవాలి. నిజంగా విధవరాలు ఎప్పటికీ ఏకాకి అని మాత్రము అనుకోకూడదు. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాదమ్మా. కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కానీ నీ చెయ్యి పట్టుకొని నడిపించే నీ తండ్రి నీకు ఎప్పటికీ ఉంటాడు. నువ్వు ఎప్పటికీ మర్చిపోకది, ఎప్పటికీ మర్చిపోవు. నువ్వు ఏకాకి అనుకుని నీలో నువ్వు కుమిలిపోతే ఎలా? నా బిడ్డలను వదిలేసినారనుకుంటే ఎలా? నా వాళ్ళు ఎవడు పట్టించుకోలేదనుకుంటే ఎలా? ఎవడు వదిలేసినా కానీ నీ దేవుడు నిన్ను ఇడిచిపెట్టడని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోక. దేవుడు అంటున్నాడు, ఏకాకి అని మాత్రం నువ్వు ఎప్పటికీ ఫీల్ కాక. ఎందుకంటే కాకుల్నే పోషించిన దేవుడు ఏకాకి అని ఫీల్ అవుతున్నా నిన్ను పోషించడా? నిన్ను ఇడిచిపెడతాడా? కాకి పిల్లల గురించి అంత ఆలోచన చేసిన దేవుడు తన పిల్లలైనా నిన్ను గాలికి వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ ఈ నిరీక్షణ మాత్రం పోగొట్టుకోకండి. ఏకాకి అని మాత్రం అనుకోకూడదు. ఒకవేళ నువ్వు అనుకొని ప్రవర్తించావంటే అంతకంటే నీకు దౌర్భాగ్యమైన దుస్థితి, నాకు దౌర్భాగ్యమైన దుస్థితి మరొకటి ఏది ఉండదు. ప్రేమన దేవుడు వాడలారా, ఆ విధవరాలట ఏకాకి అనుకోకూడదట. ఒకవేళ ఆమె పరిస్థితి గురించి చెప్తున్నాడు చూడండి, ఒక విలువైన మాట. 6వ వచనంలో సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికియుండియు చచ్చినదై హిండును. విధవరాలట ప్రార్థనల యందును విజ్ఞాపనల యందును ఎడతెగగా ఉండాలి. అలా కాకుండా ఎలా ఉండదట? కొంతమంది సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. ఏదో ఒక విధవరాలు గురించి మాత్రమే కాదు తల్లి ఇది చెబుతున్నది.
ఒకవేళ నువ్వు ప్రార్థనలు విడిచిపెట్టి, ఒకవేళ నువ్వు విజ్ఞాపనలను వదిలేసి, ఒకవేళ నువ్వు సంఘాన్ని కూడా పక్కన పెట్టి, నీ విశ్వాసాన్ని కూడా వదిలేసుకొని సుఖభోగముల యందు ప్రవర్తిస్తున్నావా, దేవుడు అంటాడు నువ్వు బ్రతికి ఉన్నా కానీ చచ్చినట్టే లెక్క. అలాంటిది బ్రతికి ఉండగానే చచ్చినట్టే లెక్క అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు బ్రతికి ఎందుకు, నేను బ్రతికి ఎందుకు దేవుని దృష్టిలో? ఏం ప్రయోజనం చెప్పండి? అందుకోసమే దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత సుఖభోగాల యందు ప్రవర్తించడానికి కాదు ప్రభన దేవుని వాళ్ళ. ఈ బంధాలు బంధుత్వాల విషయంలో ఈ లోకంలో చచ్చేంత వరకు వీటిని మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉండాలి. చివరగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక విలువైన మాట దేవుడు మన కోసం రాయించాడు. చివరగా 7వ అధ్యాయము, ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని మాటలను చదువుకుందాం. చివరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనము. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు దేవుడు పౌలు గారి ద్వారా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు, ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాలం ఎలా ఉన్నదట? కాలము సంకుచితమై ఉన్నది కాబట్టిగా ఇక నుంచి భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టే ప్రవర్తించాలి. భార్యలు కలిగిన వాడు ఏమనుకుంటుంటాడు? తన భార్యని ఎలా సుఖపెట్టాలని ఆలోచించుంటాడట. పండుగ వచ్చింది, నా భార్యకి ఏ చీర కొనాలి, పండుగ వచ్చింది నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, పండుగ వచ్చింది నా వాళ్ళని ఎలా చూసుకోవాలని ఆలోచన చేస్తుంటాడు. భార్య కలిగిన వాడు భార్యను ఎలా సుఖపెట్టాలని ఆలోచన చేస్తుంటాడు. దేవుడు చెప్తున్నాడు, నీకు భార్య ఉన్నదా? నీ భార్యను కాదు ఇంత పక్కన పెట్టరా అయ్యా. ఎందుకో తెలుసా? కాలము సంకుచితమై ఉన్నది. కాలం పట్టుకొని కాలంతో పాటు ఎంతకాలం పరిగెడతావు? ఎంతకాలం దాన్ని ఎంట పరిగెత్తావు? కాలము సంకుచితమైపోతున్నది, కాలం పరిగెడుతుంది. కాలంతో పాటు నువ్వు నీ భార్య అంటూ పరిగెత్తే ఎలా? భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టే ఉండాలి. నీ భార్య సుఖాన్ని ఎంతకాలం ముందు వచ్చావురాస్ అని మాట్లాడుతున్నాడు. చూసాడా? భార్య సుఖాన్ని కాదట, నీ దేవుని యొక్క ఆశను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసుకో. భార్యలు కలిగిన వాడు ఎట్లుండాలట? భార్యలు లేనట్టే. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది. ఏ తల్లి, ఈరోజు ఉంటున్నా మనం రేపు ఉంటామన్న గ్యారెంటీ ఉందా? అది మన జీవితం అంతే. ఒకే ఒక్క మాట, ఈరోజు ఉంటున్న మనం రేపు ఉంటామన్న గ్యారెంటీ లేదు. అయినా కానీ ఎప్పుడో రాబోతున్న పండగ గురించి ఇప్పుడే నీ భార్య గురించి నీకు ఇంత చింత అయ్యేలా? నీ భార్య కట్టుకోవడానికి చీరలు కనాలనే చింత అయ్యేలా? నీ కుటుంబం గురించిన ఆలోచన అయ్యేలా? ఒకవేళ నువ్వు నీ భార్యని ప్రేమిస్తే నీ భార్య గురించి ఆలోచన చేస్తావు. అదే నీ తండ్రిని ప్రేమిస్తే తండ్రి కోసం కూడా ఆలోచన చేస్తావు. నీ భార్య మీద చూపిస్తున్న ఈ ప్రేమ ఇంకాస్త రెట్టింపు చేసి నీ దేవుని మీద కూడా చూపించు. నీ జీవితం బాగుపడుతుంది, నా జీవితం బాగుపడుతుంది. భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్లే ఉండాలట. ఇంకా ఏడ్చువాడు ఏడవనట్టును, సంతోషించువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్లే ఉండాలి. ఎలా ప్రవర్తించాలట? కొనినవారు తామను కొనినది వాళ్ళది కానట్టే ఉండాలట. నువ్వు ఏదన్నా ఆశపడి కొనుక్కున్నావా, కానీ అది నీది కాదన్నట్టే ఉండు. అవసరమా చెప్పండి? చివరిగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తారమ్మా. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, స్టోరీ లాంటిది అనుకోండి, అర్థం కావడం కోసం చెబుతున్నాను. ఒక తండ్రికట ఒక కూతురు ఉన్నదటమ్మా. కూతురు అంటే చాలా ఇష్టమట, చాలా ఇష్టపడ్డాడు కూడా. అమ్మాయికి ఏం కావాలన్నా తెచ్చి ఇచ్చే గొప్ప మనసు. కానీ వాళ్ళ పరిస్థితి అంటే కాస్త పేదవాళ్ళే. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందట. ఆ కాలేజీలో వాళ్ళందరూ మంచి ఫంక్షన్ వచ్చిందంటే బంగారం నెక్లెస్లు, బంగారం చాలా ఎక్కువ వేసుకొచ్చారట. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న అందరూ బంగారం చాలా వేసుకొని వచ్చారు, నా దగ్గర అయితే ఏమీ లేదు, ఒక్క బంగారం నెక్లెస్ కొనిచ్చరాదు, ఒక్కటి చాలు అని అడిగినదట. అప్పుడు వాళ్ళ నాన్న, అమ్మ మన పరిస్థితి నీకు తెలియదంటే ఏముంది, తెస్తానులే అమ్మ, కాస్త లేట్ అవుతుంది,
కష్టపడాలి, డబ్బులు పోయాలి, నీకు ఒక నెక్లెస్ తీసుకురావాలి, లేట్ అవుతుంది, కాస్త ఓపిక పట్టు తల్లి అన్నాడట. సరేలేనన్న అనుకున్నదట. కొంతకాలం గడిచిపోతుంది, 1-2 నెలలు గడిచిపోయిన తర్వాత అమ్మాయి వంట రూమ్లో పని చేస్తున్నదట, అటేది వంట వండుతున్నదట. ఉన్నట్టుండి ఏం అర్థం కాక కళ్ళు తిరిగి పడిపోయిందట. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే చాలాసార్లు జరుగుతున్నదట. నాన్న ఏమనుకున్నాడు, తినక ఏమైనా పడిపోతుందిలే అనుకున్నాడు. చాలాసార్లు ఇలానే జరుగుతుంటే ఎందుకో డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారట. డాక్టర్ గారికి కూడా డౌట్ వచ్చిందట. చాలా పరీక్షలు చేశాడట. చేసి అమ్మాయి నువ్వు వెళ్ళి బయట కూర్చోపో అని చెప్పి అలా కూతుర్ని బయటికి పంపించాడట. నాన్నని పిలిచి మాట్లాడుతున్నాడు డాక్టర్ గారు. అయ్యా, నీ మనసును నిబ్బరం చేసుకోగలిగితే ఒక మాట చెప్తాను. అన్ని పరీక్షలు చేశాను, కొన్ని లక్షలలో వచ్చే ఒక భయంకరమైన రోగం నీ కూతురికి వచ్చింది. నాకు తెలిసి నీ కూతురు 2-3 రోజుల కంటే ఎక్కువ బతకదు, చచ్చిపోతుంది అన్నాడు. ఒక్కసారిగా వాళ్ళ నాన్న గుండె ఆగిపోయినంత పని అయిపోయిందట. ఇది 2-3 రోజులేనా, ఏం చేయాలని అర్థం కాలే. ఇన్ని రోజులు గారాభంగా ప్రేమగా పెంచుకున్న కూతురు 2-3 రోజులు ఏమైపోతుంది, చచ్చిపోతుంది. నోట్లోంచి మాట రాలేదు కానీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు మాత్రం అలా జారిపోతున్నాయట. ఏం చేయాలని అర్థం కాలే. 2-3 రోజులే ఖచ్చితమైన డాక్టర్ గారు అంటే 100% కరెక్టే, నేను చెప్పిందే నిజం అన్నాడట. ఆయనకు అర్థం కాలేదట. కళ్ళకు వచ్చిన కన్నీళ్ళన్నీ దురుచుకున్నాడట. బయటికి వెళ్ళాడట. తన కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి బైక్ ఎక్కి వెళ్దామన్నాడట. ఏం అర్థం కాకుండా ఆ కూతురు బైక్ ఎక్కిందట. ఇంటికి పోవట్లేదట. సరాసరి బంగారం గడికి దగ్గరికి వెళ్తున్నాడట. ఏంటి నాన్న ఇంటికి వెళ్ళకుండా బంగారం గడి దగ్గరికి వెళ్తున్నావంటే, తల్లి ఒక 2-3 నెలల కిందట ఒక బంగారం నెక్లెస్ కావాలని చెప్పావు కదా, వెళ్దాం పదా తీసుకుందాం ఇప్పుడు అని అన్నాడట. అప్పుడు నాన్న కాస్త బైక్ సైడ్ కాపను అన్నదట. బైక్ సైడ్ కాపాడట. కూతురు బైక్ దిగి ఏమన్నదో తెలుసా, నాన్న డాక్టర్ చెప్పింది నువ్వు ఒక్కడివే కాదు వినింది, కిటికీలోంచి నేను కూడా విన్నా. 2-3 రోజుల్లో చచ్చిపోయే నాకెందుకు నాన్న బంగారం నెక్లెస్, అవసరమా నాకు, వద్దు. ఈ 2 రోజులైనా నీతో సుఖంగా బ్రతికితే చాలు. నిజంగా తల్లి ఒక మాట చెప్పమంటారండి, ఆ తల్లి అయినా 2-3 రోజులు బ్రతికేది. నీకు నాకు 2-3 రోజులు కాదు, ఒక గడి అయినను గ్యారెంటీ లేదు. ఈరోజు పడుకుంటే రేపు తెల్లారి లేస్తామన్న గ్యారెంటీ లేని బ్రతుకు మనది. అలాంటిది బంగారు నెక్లెస్లని, ఇంకా ఏదో సంపాదించుకోవాలని, పొలాలని, ఇండ్లని, ఏదో పట్టు చీరలని, ఫంక్షన్లని, ఏటో మన జీవితాలు మనకే అర్థం కావట్లే. ఎందుకు ఇలా జీవిస్తున్నావు ఇంకా అర్థం కావట్లే మనకు. ఆ తల్లే కాదు 2-3 రోజులు బ్రతికి ఎప్పుడు ఏమైపోతుందో మనకు తెలియదు. కొనిన వాళ్ళము మనది కాదు అన్నట్టుగానే ఉండాలి. కొనిన దాని మీద ఆశలు ఎందుకు? దేవునితో ఈరోజు రాత్రి మోకాళ్ళేసి ఒక మాట ఇవ్వాలి, అయ్యా బంగారం ఉందయ్యా నా దగ్గర, కానీ బంగారం మీద ఆశలు వద్దు ప్రభువా, నాకు కూడా స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి ప్రభువా, ఇంకేవి నాకు అవసరం లేదు. పట్టు చీరలు కూడా ఉన్నాయి, కానీ నాకు దాని మీద మనసేమీ లేదు. నేను కొన్న దాని మీద కాదయ్యా నా మనసు. బ్రతుకుతున్న ఈ 2 రోజులైనా కానీ నీతో ఉంటే చాలయ్యా, నీ సన్నిధానంలో గడిపితే చాలయ్యా, నీతో కలిసి జర్నీ చేస్తే చాలయ్యా, నా బ్రతుకు ఇంకేమీ వద్దయ్యా. ఇది కదా నీ జీవితంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన, నువ్వు ప్రవర్తించాల్సిన తీరు. అందుకే దేవుడు ఏమంటే కొన్నది తమది కానట్టు ఉండాలట. ఎందుకట? చివరిగా ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడు. చూసాడా? చాలా చివరగా ఈ లోకపు నటన ఏమైపోయిందట? గతించిపోతున్నదట. నిజంగా తల్లి, ఈ లోకమంతా ఏంటో తెలుసా? ఇది ఒక నటన. అంతటికి చావు పేరుతో అన్ని లెక్కలు తేలిపోతాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది, అయ్యా ఇది నటననా. ఒక సినిమా గురించి మీకు అందరికీ తెలుసు. సినిమా గురించి అందులో ఒక హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటారు, మనకందరికీ తెలుసు కదా. ఆ హీరో హీరోయిన్ సినిమాలో ఆ 3 గంటల్లో వీళ్ళిద్దరు భార్యాభర్తల మాదిరి నటిస్తూ ఉంటారు. సరే 3 గంటల్లో సినిమా అయిపోగానే, సినిమా అయిపోయిన తర్వాత సినిమాలో నటించిన భార్య, సరే సినిమా అయిపోయినా కానీ నేను నీ భార్యని నీ ఇంటికే వస్తాను పదాని ఇవ్వమంటుందా? అంటే సరే కదా 3 గంటలు నటించావు కదా, రా పోదామని వీడేమన్నా పిలుచుకొని పోతాడా?
లేదు కదా. 3 గంటలు భార్యాభర్తల మాదిరి నటించారు. నీ దారి నీదే, 3 గంటల తర్వాత నా దారి నాదే. ఎందుకంటే ఇది నటన. ఇది నీకు అర్థమైతే ఈ లోకమంతా ఒక నటన, నీ జీవితం ఒక నటన. 3 గంటలు అయిపోయిన తర్వాత ఎవడి దారి వాడు చూసుకున్నట్టు, నీ చావు తర్వాత ఎవడి దారులు వాళ్ళవే. ఎక్కువగా నీ భార్యని ప్రేమిస్తున్నావా, నీ భర్తను ప్రేమిస్తున్నావా? నువ్వేమో భక్తిగా బ్రతుకుతున్నావు, నీ భార్య తాగి, ఒకవేళ నీ భర్త తాగి తందనాల ఇష్టం బ్రతుకుతున్నారా? మీ ఇద్దరిది 2 దారులు తెలుసా? నువ్వేమో భక్తిగా బ్రతుకుతున్నావు, నీ భర్త ఏమో తాగి తందనాలు ఆడుతున్నాడు. నీ దారి వేరు, నీ భర్త దారి వేరు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నావు, లోక సంబంధమైన బ్రతుకుల్లో నీ భర్త ఉన్నాడు. ఈ లోకంలోనే మీ ఇద్దరిది 2 దారులు. మీ జీవితాలు ఎలాంటివో తెలుసా? ఒకే వరలో ఉంటున్న 2 ప్రపంచాలు మీవి. చావు తర్వాత మీ ఇద్దరి ప్రపంచాలు వేరైపోతాయి. భక్తిగా బ్రతుకుతున్న నీ దారి వేరు, భక్తిహీనంగా బ్రతుకుతున్న నీ భర్త దారి వేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా ఈ లోకపు నటన గతించిపోతున్నది, నాకంటే ఎక్కువగా నీ భార్యను ఎక్కువగా ప్రేమించకురా అయ్యా. ఎందుకో తెలుసా? చావు తర్వాత నీ భార్య దారి వేరు, నీ భర్త దారి వేరైపోతున్నది. ఎందుకంటే మీ ఇద్దరిది 2 ప్రపంచాలు అయిపోతున్నాయి. బయటోళ్ళతే కాదు, క్రైస్తవ జీవితాలు కూడా ఇలాంటివే. అందుకే అమితంగా నీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించక, నీ భార్యను ఎక్కువగా ప్రేమించక అవసరంలే, నీ భర్తను కూడా ఎక్కువగా ప్రేమించకు. ఎందుకంటే మీ ఇద్దరిది 2 దారులు. అలా కాకుండా మీ ఇద్దరిది ఒకే దారి అయితే నువ్వు భక్తిలో కొనసాగుతున్నావు, నీ భార్య కూడా ఒక భక్తిలో కొనసాగుతుంది. మీ ఇద్దరి దారి ఒకటే అయితే నేను అంటాను, నీ భార్యను ఎంత ప్రేమించాలో తెలుసా? నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారంత ప్రేమించకపోయినా కానీ నీ నిండు ప్రేమ మాత్రం నీ భార్యకు ఎప్పటికీ నువ్వు చూపించాల్సిందే. ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరి దారులు ఒకటే కాబట్టిగా. నువ్వు ఆత్మీయ జీవితంలో సాగుతున్నావా, నీ భార్య కూడా ఆత్మీయ జీవితంలో సాగుతున్నాయి, మీ ఇద్దరి దారులు ఒకటే అయితే అమితమైన ప్రేమ ఎక్కువగా చూపించు. ఎందుకంటే చావు తర్వాత కూడా మీ ఇద్దరి దారులు ఒకటే, అప్పుడు ప్రేమించు. ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగుతూ లోక సంబంధమైన మార్గంలో నీ భర్త సాగుతున్నాడంటే మీరిద్దరిది ఒకే వరలో ఉన్న 2 ప్రపంచాలు. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమించాకు అవసరం లేదు. ఎందుకంటే చావు తర్వాత మీ దారులు వేరైపోతాయి. చివరిగా నువ్వు గమనించవలసిందంటే ఈ లోకమంతా ఒక నటన. నీ భార్య నీ ఎదుట నటిస్తుంది, నీ పిల్లలు నీ ఎదుట నటిస్తున్నారు, నీ తల్లి నీ ఎదుట నటిస్తుంది. చావు పేరుతో ఎవరి పాత్రను వాళ్ళు ముగించుకొని పోతా ఉన్నారు. అందుకోసమే ఈ లోకం ఒక నటన, ఈ లోకంలో నీ బ్రతుకే ఒక నటన అని కళ్ళు తెరుచుకొని మనం బాగా ఆలోచన చేస్తే కానీ మన ఆత్మీయ జీవితము ముందుకు సాగదు. లేకపోతే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిజంగా ఈ లోకము నటనని గమనించక ఇంకా బ్రతుకుతున్నావా? ఇప్పటికే నీ జీవితం 30 ఏళ్ళు అయిపోయాయి అనుకోండి. మహా అంటే ఎంత బ్రతుకుతావమ్మా? ఇంకా 30 బ్రతుకుతావా? అప్పటికే 30 అయిపోయాయి. మహా అంటే 30 బ్రతుకుతావు. ఈ 30 ఏళ్ళైనా కరెక్ట్గా బ్రతుకుతావా? 30 ఏళ్ళలో 15 ఏళ్ళు నీకు నిద్రకే పోతుంది. మహా అంటే ఏం బ్రతుకుతావు? ఇక 15 ఏళ్ళు బ్రతుకుతావా? ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, రాత్రికి 5 నిమిషాలు భోజనం చేస్తే సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? నీ 30 ఏళ్ళ జీవితానికి ఎంత కాలం అయిపోతుందో తెలుసా? నిజంగా సుమారుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. నీ స్నానానికని పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆ పొలంలోని, ఫ్యాక్టరీలలోని, ఆఫీసులోని నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అక్కడే నీ జీవితం అంతా అక్కడే తగిలేస్తుంటే ఇక నువ్వు దేవుని కోసం ఏం బ్రతుకుతున్నట్టు? 30 అయిపోయాయి, 30 ఏళ్ళే బ్రతుకుతావు. ఆ 30 ఏళ్ళలో 15 ఏళ్ళు నిద్రకు, ఆ 15 ఏళ్ళలో నువ్వు తినడానికి పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు నీ డ్యూటీలన్నీ, నీ పనులన్నీ దీనికే జీవితం అయిపోతుంటే ఇక నువ్వు దేవుని కోసం ఏం బతుకుతున్నట్టు? ఇక్కడ పట్టుమని 1 సంవత్సరమైనా బతుకుతున్నామా? పట్టుమని 1 సంవత్సరం లేదు. చూసినారా తల్లి? గుర్తించు తల్లి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలి తల్లి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ప్రవర్తించాలి. ఎందుకంటే కాలం సంకుచితమై ఉన్నది. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. కాలం మాత్రము వేగంగా పరిగెడుతుంది. జీవితాలు నాశనం అయిపోతున్నాయి.
ఇప్పుడు కళ్ళు తెరుచుకోకపోతే నువ్వు చచ్చి నరకంలో కళ్ళు తెరుచుకున్నా కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. నీ భార్యని, నీ కుటుంబాన్ని దాళ్ళ వెంట వీళ్ళ వెంట పరిగెడుతున్నావు అనుకో, నీ జీవితం నాశనం అయిపోతుంది. కళ్ళు తెరుచుకొని దేవుని కోసం ఇప్పుడైనా మనసు పెట్టి ఆలోచన. దేవుని కోసం ఎందుకులే, ముందు నీ కోసమన్నా ఆలోచన చేయి. చావు తర్వాత నీ జీవితం ఏమైపోతుందోనని, చావు తర్వాత నీ గతి ఏమైపోతుందని ఆలోచన చేయి. నీ బంధాలేంటి, నీ బంధుత్వాలేంటి, నీ ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్ ఏంటి? లోక సంబంధమైన బంధాలా, పరలోక సంబంధమైన బంధాలా? ఈరోజు భవబంధాలలో బందీవైపోయావా అన్న విలువైన మాటలు ఎందుకు వచ్చాయో తెలుసా? నీ దగ్గర 2 బంధాలు ఉన్నాయి, లోక సంబంధమైన బంధాలు. ఈ బంధాలలో చావు వరకు నువ్వు ఎలా కొనసాగించాలో తిమోతి పత్రికలో చెప్పాడు. చావు వరకు అంతే ప్రేమ చూపించు, కానీ వాళ్ళను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించక అవసరంలే. ఒకవేళ మీ ఇద్దరి దారులు 2 ఒకటైతే, నీ భార్య దారి నీ దారి 2 ఒకటైందనుకో, అమితముగా ప్రేమించు. ఎందుకంటే మీ ఇద్దరి ప్రపంచాలు ఒకటే, ఇద్దరి లోకం ఒకటే, ఇద్దరి గమ్యం ఒకటే, ఇద్దరి లక్ష్యము కూడా ఒకటే, మీ బంధవు దేవునితో కూడా ఒకటే అనుకుంటే మీరు మాత్రం అమితముగా ప్రేమించుకోండి. ఒకవేళ మీ ఇద్దరి దారులు నరకానికి పోయేట్టుగానే ఉన్నాయా? నువ్వు లోకంలోనే బతుకుతున్నావా? నీ భర్త కూడా లోకంలో బ్రతుకుతున్నారా? ఇద్దరికీ నరకానికి పోయే దారేనా? మీరు కూడా లక్షణంగా ప్రేమించుకోండి. ఇక్కడ కలిసే ఉంటారు, చచ్చినాక నరకంలో కూడా కలిసే ఉంటారు. అక్కడ సాగు చూడండి, ఇక్కడ ఈ బాధలు పడతాడు. అందుకోసమే మీ ప్రపంచాలు ఏంటో ఆలోచన చేసుకొని నీ బంధాల పట్ల ఎలాంటి బంధుత్వాలు, ఎలాంటి రిలేషన్ చూపించాలో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి, నన్ను నేను ఆలోచన చేసుకో. ఈ మాటలు చాలా కఠినంగానే ఉంటాయి, కానీ కఠినంగా ఉన్న ఇదే వాస్తవం. ఇలానే ఉండాలి, దేవునికి ఇలానే ఉంటేనే నచ్చుతుంది. భవబంధాల కంటే ఊర్ధ్వలోక బంధాలు చాలా విలువైనది. ఆ తండ్రి నీ తండ్రి, ఆ తండ్రి నా తండ్రి. ఎప్పటికీ ఆయన మనవాడు, మనతో ఉండేవాడు, మనం ఆయనతో ఉండేవాళ్ళం. ఆ బంధం ముందర ఈ బంధాలన్నీ ఎన్నదగినవి కావు అన్నది గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ముందర పెట్టుకొని ప్రవర్తిస్తారని ఆశపడుతూ ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో ఉన్నాళ్ళు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరు తల వంచండమ్మా. చివరగా ప్రార్థన చేసుకొని ముగిద్దాం.